హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఈరోజు ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి, ఐసిటి, సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో ఏ కైండ్ ఆఫ్ మెథడ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు, సో క్లియర్ కట్గా ఆల్ బిగినర్ డౌట్స్ ఇక్కడ క్లారిఫై చేస్తాను. సో చాలా మట్టుకు ట్రేడింగ్ పరంగా డౌట్స్ ఉన్నాయి, బిగినర్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ట్రేడర్స్ కానివ్వండి. సో ఫస్ట్ వాటిని నేను క్లారిఫై చేస్తాను. సో ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఎవరైతే చూడలేదో చూడండి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే చాలా మట్టుకి డౌట్స్ క్లారిఫై చేశాను ట్రేడింగ్ పరంగా. సో ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో సో అవన్నీ క్లారిఫై అవుతాయి. సో ఆ వీడియోస్లో మీరు చూడండి, రిస్క్ మేనేజ్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ పరంగా కావచ్చు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వెళ్ళి చూడండి. సో అట్లాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో. సో టాపిక్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో మనకి ట్రేడింగ్లో ముఖ్యంగా ఎనాలిసిస్ పరంగా, సో మార్కెట్ని ఎనాలిసిస్ చేయడానికి ట్రేడింగ్ మెథడ్స్ కామన్గా ఉంటాయి కదా. సో దాంట్లో మొదటగా బిగినర్స్ స్టార్ట్ చేసేది ఇండికేటర్స్ వర్షన్ అన్నమాట. సో ఎవరికైతే ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ లేదో, సో ఇండికేటర్స్ జనరల్గా యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఒక బిగినర్ స్టార్ట్ చేసేది ఇండికేటర్స్ నుంచి. సో తర్వాత ప్రాక్టీస్ చేయగా సో కొన్ని కోర్సెస్ ఎన్రోల్ చేసుకోగా, సో ఆ ఎక్స్పీరియన్స్లో డెఫినెట్గా అప్పుడు మనకి ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. సో ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి అనేది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇండికేటర్స్ అనేది తెలిసిందే మనకి, ఒక లాంగ్ టర్మ్ యాక్యురసీ అనేది ఇవ్వదు. సో ప్రైజ్ యాక్షన్ మాత్రమే ఒక లాంగ్ టర్మ్ యాక్యురసీ ఇస్తుంది. ఎందుకంటే మార్కెట్ యాక్చువల్గా రన్ అయ్యేది ఈ కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ బేస్ పైనే. సో అందుకోసమే ప్రైజ్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో ఈరోజు ప్రైజ్ యాక్షన్ ఏంటి, ఎస్ఎంసి ఏంటి, ఐసిటి, సో వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ప్రైజ్ యాక్షన్ తోటి అన్నమాట. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి అంటే, ఏదైతే మనకి మార్కెట్లో ఈ యొక్క ప్రైజ్ ఇక్కడ చూడండి, మనకి అప్ డౌన్ అంటే ఇక్కడ బయర్స్ అంటే మార్కెట్లో ఒక బయర్స్ కంట్రోల్ ఉన్నప్పుడు మార్కెట్ ప్రైజ్ అనేది మనకి అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటుంది, మార్కెట్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సెల్లర్స్ యొక్క పవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క మార్కెట్ ప్రైస్ అనేది కామన్గా ఫాలో అవుతుంది. సో ప్రైజ్ యాక్షన్ అంటే ఇది ఫోరెక్స్కి సంబంధించిందా లేకపోతే క్రిప్టోకి సంబంధించిందా ఆ విధంగా కాదు. మార్కెట్లు అంటే గ్లోబల్ పరంగా ఎన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉన్నాయో ప్రైజ్ యాక్షన్ అనేది ప్రతి ఒక్క దాంట్లో మనకి మెయిన్గా మార్కెట్ని మీకు రీడ్ చేయడానికి కావాల్సిన ఒక ట్రేడింగ్ మెథడాలజీ అనొచ్చు. సో అదే ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ఈ ప్రైజ్ యాక్షన్ లేకుండా మార్కెట్ని రీడ్ చేయలేము. సో దాంట్లో మనకి మల్టిపుల్గా కాన్సెప్ట్స్ ఉంటాయి ఎనాలిసిస్ చేయడానికి. సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రైజ్ యాక్షన్లో ముఖ్యంగా మనకి సప్లై అండ్ డిమాండ్ కావచ్చు, బ్రేక్అవుట్ రీటెస్ట్ కావచ్చు, మనకి ఏదైతే మూమెంటమ్ ట్రేడింగ్ అంటారు, లేకపోతే చార్ట్ ప్యాటర్న్స్ ట్రేడింగ్ అంటారు. సో మనకి తెలుసు కదా, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డరు అంటాం మనము, లేకపోతే హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ అంటారు మనకు, లేకపోతే ఏదైతే డబల్ బాటమ్, డబుల్ ప్యాటర్న్, త్రిబుల్ బాటమ్, త్రిబుల్ ప్యాటర్న్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఫ్లాగ్ చార్ట్ ప్యాటర్న్స్, బులిష్ పెన్నట్టు, బేరిష్ పెన్నట్టు, సో ఈ కైండ్ ఆఫ్ అంటే బులిష్ ఫ్లాగ్, బేరిష్ ఫ్లాగ్, సో ఈ కైండ్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ ఎనాలిసిస్లోకి వస్తాయి. సో ఇవన్నీ ప్రైజ్ యాక్షన్లో ఒక పార్ట్ అన్నమాట, ఎనాలిసిస్లో, ప్రైజ్ యాక్షన్ ఎనాలిసిస్లో. సో ఇక్కడ మనము ఇక్కడ చూడొచ్చు, మనకు ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. సో ఇది స్ట్రక్చర్ ప్రైజ్ యాక్షన్ అయిపోయింది. సో ఈ స్ట్రక్చర్ని మనకి ఈ యొక్క బయర్స్, సెల్లర్స్ ప్రైజ్ యాక్షన్ స్టోరీలో ఇండికేట్ చేస్తుంది ఈ యొక్క క్యాండ్స్టిక్ సైకాలజీ అన్నమాట. సో ఇది టోటల్గా కంబైన్ చేస్తే ప్రైజ్ యాక్షన్. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రైజ్ని కామన్గా మనం రీడ్ చేయడానికి ఈ యొక్క క్యాండ్స్టిక్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో కొంతమంది క్యాండ్స్టిక్స్ యూజ్ చేస్తారు, కొంతమంది బార్స్ యూజ్ చేస్తారు, బట్ ప్రపంచంలో మేజర్గా ట్రేడర్స్ యూజ్ చేసేది క్యాండ్స్టిక్ చార్ట్ అన్నమాట. సో ఈ క్యాండ్స్టిక్ చార్ట్లో మార్కెట్ని రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడానికి ట్రేడర్స్కి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ప్రైజ్ యాక్షన్ అంటే మార్కెట్లో స్ట్రక్చర్ పరంగా అండ్ క్యాండ్స్టిక్ సైకాలజీ పరంగా మార్కెట్ ప్రైజ్ బిహేవియర్ని, మార్కెట్ సెంటిమెంట్ని, మార్కెట్లో జరిగే బయర్ సెల్లర్స్ యొక్క స్టోరీని సో రీడ్ చేయడమే. అంటే మనకి ఇక్కడ ఏదైతే ఈ యొక్క ప్రైజ్ యాక్షన్లో ఈ క్యాండ్స్టిక్స్ మనకి సైకాలజీ పరంగా, స్ట్రక్చర్ పరంగా రీప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఈ క్యాండ్స్టిక్సే మనకి ఇక్కడ రీప్రజెంట్ చేస్తాయి. సో అదే ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో జనరల్గా అంటే మనకి జనరల్గా ఇక్కడ కొంతమంది మెసేజ్ చేసేటప్పుడు, సార్ పాకెట్ ఆప్షన్ కోర్సు లేకపోతే ప్రైజ్ యాక్షన్ కోర్స్ ఉందా బ్రదర్, లేకపోతే ఫోరెక్స్ కోర్సు అంటే ఇక్కడ ఏంటి అంటే పాకెట్ ఆప్షన్, కోటెక్స్ అనేది ఇవి ప్లాట్ఫామ్స్ మాత్రమే. అంటే
జస్ట్ మీకు మనకి ఏదైతే ఈ యొక్క డాటాను ప్రజెంట్ చేయడానికి మధ్యలో వీటిని బ్రోకర్స్ అంటాం. సో బ్రోకర్ అంటారు కదా. సో మధ్యలో ఒక సెటిల్మెంట్ని మధ్యలో ఒక సెట్ చేసే వాళ్ళను మధ్యలో ఒక మిడిల్ పర్సన్ని బ్రోకర్ అంటాం జనరల్గా. సో మనకి ఈ డాటాను వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడానికి ఈ బ్రోకర్స్ ఉపయోగపడతాయి. కోటెక్స్ కావచ్చు, పాకెట్ ఆప్షన్ కావచ్చు, అప్ స్టాక్స్ కావచ్చు, మన స్టాక్ మార్కెట్కి వస్తే జిరోదా లేకపోతే గ్రో కావచ్చు, మనకి ఫోరెక్స్కి వస్తే ఎక్స్నెస్ కావచ్చు, ఆక్టా ఎఫెక్ట్స్ కావచ్చు. సో మల్టిపుల్గా బ్రోకర్స్ ఉంటాయి. సో వాటికి బ్రోకర్స్కి కోర్స్ ఉండదు. సో కోర్సు కానీ మీరు ఎక్కడ నేర్చుకోవాలనుకున్నా కూడా ఉండేది జనరల్గా ప్రైజ్ యాక్షన్. సో ఈ ప్రైజ్ యాక్షన్ నుంచి మనకి ఏదైతే ఎస్ఎంసి, సో ఈ ఎస్ఎంసి అనేది కంప్లీట్గా ఈ ప్రైజ్ యాక్షన్ నుంచి ఒక పార్ట్ అనుకోవచ్చు. ఈ యొక్క ఎస్ఎంసి మెథడ్ అనేది ప్రైజ్ యాక్షన్ నుంచి మనకి రీప్రజెంట్ అయిన మనకి ఒక పార్ట్ అనొచ్చు, ఒక మెథడ్ అనొచ్చు. సో తర్వాత ఐసిటి కూడా దీని నుంచే వచ్చిన ఒక కైండ్ ఆఫ్ రిఫరల్ మెథడ్ అనుకోవచ్చు. సో ఎందుకంటే వితౌట్ ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసి లేదు, ఐసిటి లేదు అక్కడ. సో ఈ ప్రైజ్ యాక్షన్ అనేది మీకు క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో అట్లాగే నెక్స్ట్ మీరు ఎస్ఎంసి. సో ఎస్ఎంసి అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ ఉంటారు, స్మాల్ ప్లేయర్స్ ఉంటారు. స్మాల్ ప్లేయర్స్ అంటే మనకి రీటైల్ ట్రేడర్స్. సో బిగ్ ప్లేయర్స్ అంటే మనకి ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అంటాము. సో లేకపోతే బ్యాంక్స్, సో లేకపోతే ఏదైతే మనకు ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు. సో అంటే లాట్ ఆఫ్ బిగ్ ప్లేయర్ అని ఎవరంటారంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీని, క్రోర్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేసేంత క్యాపిటల్ ఉన్న వాళ్ళని బిగ్ ప్లేయర్స్ అంటాము. వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అని కూడా అనొచ్చు. సో ఎవరైతే మనకి జస్ట్ ల్యాక్స్లో, సో 10 lakhs బిలో కావచ్చు, సో ఒక 5 lakh బిలో కావచ్చు, 1 lakh బిలో కావచ్చు, 10,000, సో చాలా తక్కువ మనీతో ట్రేడ్ చేసే వాళ్ళను రీటైల్ ట్రేడర్స్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఏదైతే రీటైలర్స్ యొక్క స్టాప్ లాసెస్, ఈ కైండ్ ఆఫ్ రీటైలర్స్ యొక్క లిక్విడిటీని ఈ స్మార్ట్ మనీ ఫస్ట్ టార్గెట్ చేసి తర్వాత వాళ్ళ యొక్క ఆర్డర్స్ని ప్లేస్ చేస్తుంది మార్కెట్లో. సో ఈ యొక్క స్మార్ట్ ప్లేయర్స్ తలుచుకుంటే మార్కెట్ యొక్క మూమెంటం చేంజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏదైతే బై ఆర్డర్ అయినా సెల్ ఆర్డర్ అయినా చేయడానికి లాట్ ఆఫ్ మనీ ఉంటుంది, క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తలుచుకుంటే మార్కెట్ యొక్క మూమెంటమే చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది ఒక బిగ్ మూమెంటమ్ని, మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ బిగ్ మూమెంటమ్ని క్యాచ్ చేయడానికి ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏదైతే మనకు ఇండ్యూస్మెంట్ అని, ఆర్డర్ బ్లాక్ అని, లేకపోతే ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టరు, సో ఎఫ్ఈజీ కావచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎస్ఎంసీలో ఒక భాగం అనమాట. కాకపోతే ఈ యొక్క మనకి ఈ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ నుంచి మనకి ఒక రిఫరల్ మెథడ్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ లేకపోతే ఇవేమీ లేవన్నమాట. సో అందుకోసమే ప్రైజ్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. సో ఇది ఎస్ఎంసీ అంటే మార్కెట్లో రీటైలర్స్ యొక్క లిక్విడిటీని టార్గెట్ చేసి ఒక కైండ్ ఆఫ్ బిగ్ మూమెంటమ్ని చూపిస్తుంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది. సో తర్వాత ఐసిటి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్నర్ సర్కిల్ ట్రేడర్ అన్నమాట. సో ఇన్నర్ సర్కిల్ ట్రేడర్ అంటే ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్గా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క ఆర్డర్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఏదైతే ఈ యొక్క లిక్విడిటీ ఏరియా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి లిక్విడిటీ ఏరియా అనుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఎందుకంటే ఇక్కడ బై చేసే వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్ ఈ యొక్క జోన్కి బిలో ఉంటాయన్నమాట. సో ఈ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లిక్విడిటీ కంప్లీట్గా గ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి స్మార్ట్ మనీ అనేది ఎంట్రీ అవుతుంది అనుకోండి. సో అప్పుడు ఎక్కడ ఏ ఏరియాలనైతే స్మార్ట్ మనీ ఎంట్రీ అయ్యే కంప్లీట్గా ఒక ఆర్డర్ ఫ్లో కావచ్చు, అంటే వాళ్ళు ఎంట్రీ ఇచ్చే ఏరియాని, ఆర్డర్ ఫ్లోని మేజర్గా ఇక్కడ వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్లో దాన్ని క్యాచ్ చేసేసి ఈ కైండ్ ఆఫ్ ఏరియాస్లో, అంటే అందుకోసమే ఐసిటి ఇన్నర్ సర్కిల్ ట్రేడ్ అంటాం. అంటే ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆర్డర్ ఫ్లోని క్యాచ్ చేయడం ఇక్కడ. సో ఎస్ఎంసీలో ఉన్న కొన్ని ఏదైతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఈ కైండ్ ఆఫ్ ఎఫ్ఈజీ, సో ఈ యొక్క ఐసిటీలో కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్గా మనం రిఫరల్ కాన్సెప్ట్స్గా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ఐసిటీలో అంటే ఈ కైండ్ ఆఫ్, అంటే ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ మేజర్గా పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ రేంజ్లో మనకి బై కావచ్చు లేకపోతే సెల్లింగ్ కావచ్చు, ఆ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. సో అది ఐసిటీ యొక్క కైండ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట అది.
సో ఓన్లీ వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్డర్ ఫ్లో ఎక్కడ ఉంది, సో ఆ కైండ్ ఆఫ్ సర్కిల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయడం, సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవ్వడం, ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అన్నమాట ఐసీటీ అనేది. సో ఎస్ఎంసీకి పెద్దగా ఐసీటీకి పెద్దగా చేంజ్ ఉండదు, రిలేటెడ్గా ఉంటాయి. బట్ ఈ ఎస్ఎంసీ అయినా ఐసీటీ అయినా కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ నుంచి వచ్చిన ఒక రిఫరల్ మెథడ్స్ అనుకోవచ్చు మనం. సో ప్రైజ్ యాక్షన్ అనేది ఈ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి, ఎస్ఎంసీ అంటే ఏంటి, ఐసీటీ అంటే ఏంటి. సో ఇంకా మేజర్గా నేను ఇంకా కంప్లీట్ బిగినర్స్కి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, సో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ బ్రోకర్కి సంబంధించి కోర్సు ఉండదు. సో ఇక్కడ నేను చెప్పేది ప్రైజ్ యాక్షన్ కోర్స్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ కోర్సు నేను చెప్పేది. సో కంప్లీట్గా టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాస్తో ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఏ ప్లాట్ఫామ్కి ఏదైతే అప్లికేషన్ చేయను కాబట్టి నేను డిపాజిట్ విత్డ్రాలు కానీ లేకపోతే లైవ్ అకౌంట్స్ కావచ్చు, లేకపోతే అదర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేయమని చెప్పడం, లేకపోతే ఇన్వెస్ట్ అడ్వైజెస్ ఇవ్వడం, ఇలాంటి ఏముండవు మన ఛానల్లో. మన ఛానల్ పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్. నేను ముందు ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో నేను ఓన్లీ ట్రేడింగ్ ఎడ్యుకేటర్ని. సో సబ్జెక్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. పెయిడ్ కోర్స్ ఉంది, టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా కోర్స్తో డౌట్స్కి సపోర్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిందే. నా యొక్క స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ రిజల్ట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్స్ అంటే పోస్ట్ అని చెప్పేసి ఉంది కదా షార్ట్స్ పక్కన, ఆ ఆప్షన్లో నేను కంప్లీట్గా పోస్ట్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ట్రేడింగ్ ఎడ్యుకేటర్ని మాత్రమే. సో మీకు పర్సనల్గా అంటే మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తారు అంటే నేను ఇచ్చే ప్రైజ్ యాక్షన్ అనేది ఫర్ ఆల్ మార్కెట్స్ అన్నమాట. ఫోరెక్స్ కావచ్చు, బైనరీలో చేసేది మీరు ఫోరెక్సే. సో స్టాక్స్ కావచ్చు, లేకపోతే క్రిప్టో కావచ్చు, లేకపోతే కమోడిటీ కావచ్చు, మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా కూడా ఈ ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో ప్రైజ్ యాక్షన్ నేర్చుకుంటే అది కూడా కంప్లీట్గా నేను ఇచ్చేది కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ స్కాల్పింగ్. సో స్కాల్పింగ్ అనేది ఇప్పుడు మీరు బైనరీలో చేసేది ఇది స్కాల్పింగ్. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్లో ఏదైతే స్కాల్పింగ్, సో స్కాల్పింగ్ పరంగా మీకు బెటర్గా యూజ్ అవుతుంది నేను ఇచ్చే కోర్సు. అంటే మార్కెట్ స్ట్రక్చర్ని రీచ్ చేయడం, క్యాన్సిక్ సైకాలజీ రీచ్ చేయడం, మనకి సప్లై అండ్ డిమాండ్ కావచ్చు, బ్రేక్అవుట్ రీటెస్ట్, సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రైజ్ యాక్షన్కి సంబంధించింది. సో మీకు సపోర్ట్ కూడా ఉంటుంది కోర్స్కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే ఎవరైతే పర్సనల్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఒకరు చెప్పడం కాదు. డెఫినెట్లీగా ట్రేడింగ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దానికి మనం కైండ్ ఆఫ్ ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని గురించి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది మన పర్సనల్ డిసిషన్ ఉంటుంది, కానీ ఎవరో చెప్తే వచ్చేది కాదు. సో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, నా దగ్గరనే కాదు ఎక్కడైనా కోర్స్ తీసుకొని. ఫస్ట్ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఆ యాక్యురసీ వచ్చేవరకు మేజర్గా మనకి ట్రేడింగ్లో ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటి అంటే పేషెన్స్ అన్నమాట. సో పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు ఏ విధంగానూ గెయిన్ చేసుకుంటారు, బట్ దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ యాక్యురసీ వచ్చే వరకు ఈ పేషెన్స్ అనేది డెఫినెట్లీగా మెయింటైన్ చేయాలి. దానికి తోడు మీ యొక్క హార్డ్ వర్క్ కూడా ఉండాలన్నమాట. సో ఏ మెంటర్ అయినా కూడా మీకు సబ్జెక్ట్ ఇస్తాడు, డౌట్స్కి సపోర్ట్ చాలా తక్కువ దొరకవచ్చు, బట్ దొరికినప్పుడు యూజ్ చేసుకోండి. సో ఆ విధంగా సపోర్ట్ ఇచ్చినా సబ్జెక్ట్ ప్రొవైడ్ చేసినా కూడా యాక్యురసీ అనేది గెయిన్ అయ్యేది మీ యొక్క ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్లోనే. సో అది పేషెన్స్తో కూడుకొని ఉండాలన్నమాట. వితౌట్ పేషెన్స్ త్వరగా చేయాలి, తొందరగా మాస్టర్ అయిపోవాలంటే ఆ విధంగా కుదరదు. డెఫినెట్గా పేషెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీగా ఆ యొక్క యాక్యురసీ సబ్జెక్ట్లో ఒక ప్రాపర్ రిజల్ట్ అనేది కాన్ఫిడెంట్ వచ్చే వరకు దాన్ని ప్రాక్టీస్ చేయాల్సింది ఎవరిది? సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళదే. సో ఎందుకంటే సబ్జెక్ట్ సపోర్ట్ అనేది కామన్గా దొరకవచ్చు మీకు, బట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేది మీరే గెయిన్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక ప్రాపర్గా ఎనాలిసిస్లో మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కన్ఫ్యూజన్ ఉంటుంది కామన్గా. సో అది మెల్లిమెల్లిగా పర్ఫెక్ట్ అవుతుంది అంటే దాంట్లో మీ యొక్క ప్రాక్టీస్ ఎక్స్పీరియన్సే అక్కడ మీకు హెల్ప్ అయ్యేది కామన్గా. సో ప్రాక్టీస్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే ప్రతి ఒక్క ఏ స్పోర్ట్ అయినా కావచ్చు, లేకపోతే ఎలాంటి స్కిల్ అయినా కూడా ప్రాక్టీస్కున్న పవరే వేరన్నమాట. సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక సబ్జెక్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే, ఇంత ఫోకస్ పెట్టి ఒక ప్రాపర్గా సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకుంటే మీ అంతటా మీరే ఒక స్ట్రాటజీ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. మీ అంతటా మీరే ఒక కొత్త ఫార్ములాస్ని కూడా కనిపెట్టచ్చు దీంట్లో. సో ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ అనేది ఉండాలన్నమాట. సో నా వల్ల అవ్వట్లేదు అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్కి ఆ మైండ్ సెట్ వర్క్ అవ్వదు, కాబట్టి ట్రేడింగ్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎవరైతే ఫోకస్ లెవెల్స్ బాగుండి, పేషెన్స్ బాగుండి, హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అందుకోసమే చెప్తున్నాను, డెఫినెట్లీగా పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. సో ఎవరు మనకి సబ్జెక్ట్ ఇచ్చినా సపోర్ట్ ఇచ్చినా కూడా
డెఫినెట్లీగా మనం ఆ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ యాక్యురసీని గెయిన్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీగా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడానికే మీ యొక్క ప్రాక్టీస్ ఉన్నది. ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఏ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ టైం వేస్ట్ చేయకుండా లెర్నింగ్ స్టార్ట్ చేయండి. ఎక్కడైనా సరే లెర్నింగ్ సబ్జెక్ట్ నేర్చుకొని లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. దాంట్లో యాక్యురసీ పెంచుకోవడానికి పేపర్ ట్రేడింగ్ ఉంది. ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే. సో నేను కానీ ఎవరికైనా కానీ నేను పేపర్ ట్రేడింగ్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో చెప్పాను కదా, ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్స్కి నా యొక్క సబ్జెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ సో నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో నేను ఇచ్చేది పాకెట్ ఆప్షన్ కోర్స్ కాదు, కోటెక్స్ కోర్స్ కాదు, ప్రైజ్ యాక్షన్ అనమాట. సో మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా కావాల్సింది ప్రైజ్ యాక్షన్. సో ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి, ఐసిటి మీరు మూడింటికి మూడు కూడా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే మీకే అంత బెటర్. సో మల్టిపుల్ కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఒక లెర్నింగ్ కోసమే కోర్సెస్ ఎన్రోల్ చేసుకుంటారు కాబట్టి మీకు వచ్చిన నష్టం ఏం లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ని పూర్తిగా గ్యాదర్ చేసుకోండి, ఎంత వీలైతే అంత. సో అదే మీకు హెల్ప్ అవుతుంది. సో ప్రాక్టీస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో. సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.